రాగండి చేప ఇగురు చేస్తున్నానండి. చూడండి ఎలా చేయాలో. ముందుగా ఉల్లిపాయలు వేస్తున్నానండి. ముందుగా నూనెలో బాగా వేగినాయండి. ఉల్లిపాయలను 2 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసి వేసాను. ఇప్పుడేమో పసుపు వేద్దాం. పసుపు, కారం, చేప కూరలో కొంచెం కారం బాగానే ఉండాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఉప్పు వేయాలండి తగినంత. కొబ్బరి, లవంగా, చెక్క నూరానండి, అది వేసాను. లవంగా చెక్క వేస్తేనే గరం మసాలా వేస్తే కొంచెం బాగుంటుంది. లవంగా చెక్క ఇంకేం వద్దు, లవంగా చెక్క వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నీళ్ళు వేసి చేప ముక్కలు వేద్దాం. మసాలా బాగా మగ్గిందండి, నీళ్ళు వేద్దాం. కొంచెం వెళ్ళి ఎక్కువ వద్దు నీళ్ళు. దాంట్లోనే కొత్తిమీర వేద్దాం. ఉప్పు, కారం కరెక్ట్గా ఉందండి. ఇప్పుడే ముక్కలని తిప్పానండి. ఇంకా 5 నిమిషాల్లో కూర ఉడికిపోద్ది. సిమ్లో పెట్టాలండి, ఇలా తుక్కు అయిపోద్ది చేప. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగండి ఇగురు రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. అంత మెల్లగా స్లోగా చేసుకోవాలి చేప కూర.